రెండు తెలుగు రాష్ట్రాల్లో పరిచయం ఎవరికి చేయక్కర్లేదు. ప్రతి సంవత్సరం ఎంతోమంది వచ్చి నేర్చుకుని బలపడుతున్నారు. ఎంతోమంది సేవకులే తమ కుటుంబంతో ఆస్తులతో పరిచర్లతో పరిచర్కి అప్పగించుకుంటున్నారు. ఇన్ని రకాలుగా వ్యవహారం ఉంది కదా. ప్రారంభంలో ఎంతమంది ఉన్నారు? మీరొక్కతే 12 మంది శిష్యులు వేసుకొని రాలేదామిడి. మరి ఆత్మీయ తండ్రి గారు పంపిస్తే ప్రార్థన చేసి ఒంటరిగా వచ్చేసింది. మీరు జిఎం అంటే గ్లోరియస్ మినిస్టర్ ఉంటారు. జిఎం కాలనీలో దిగారు. దేవునికి స్తోత్రం. పేరు పెట్టకముందే జిఎం స్తోత్రం. అక్కడ ఒక్కతే తారు అట్లంట. వేసవకాలం ఎండకి ఆ గదిలో తారు కరిగి పడతా ఉండేదంట కొన్ని చోట్ల. మనిషి నిటారుగా నిలబడలేని ఒక షెడ్డు లాంటిదంట. ఫస్ట్లో దిగింది కదా. ఆ చిన్న దాంట్లో ఉంటూ మంచి కుటుంబంలో పెట్టి అందరూ ఎంప్లాయీస్ అయ్యండి, తాను కూడా జాబ్ చేస్తూ సుకుమారంగా పెరిగి కష్టమేంటో బాధ ఏంటో తెలియకుండా అల్లారు ముద్దుగా పెరిగిన ఒక యవ్వన జీవితం దేవుని పిలుపుకు లోబడి ఒంటరిగా యవ్వనస్తులుగా ఈ ప్రాంతానికి వచ్చి తలుచుకుంటే మామూలు మాటలతో చెప్పలేము అంత దుఃఖం. ఒక్కతే ఒక గది తీసుకొని అందులో మోకాలని బడికి రాత్రి మగలు ఏడుతమే, గోల పెట్టేస్తమే. ప్రభా నువ్వు ఇక్కడికి పంపించావు, ప్రభా నువ్వు ఇక్కడికి పంపించావు. ఈ ఆత్మ కొన్ని నెలల్లోనే 100 మంది సంఘం అయిపోయింది. 100 మంది 200 మంది అయిపోతున్నారు. అప్పుడు ఆత్మీయ తండ్రి డేవిడ్ రజయ్ గారు చూసి అప్పటికి ఇంజనీరింగ్ పూర్తి చేసి పరిచయలో ఉన్నటువంటి సురేష్ అయిన అభిషేకించి, నానా అక్కెళ్ళింది నానా, చాలామంది సంఘం అయిపోయారా, ఇప్పుడు అక్కడ ఒక సేవకుడు ఉండాలి నాన్న, నువ్వు వెళ్ళరా నాన్న అంటే ఒక బక్క పల్చటి గాలి ఎగిరిపోయే కుర్రోడు, జస్ట్ ఇంజనీరింగ్ ముగించుకున్నటువంటి లేలేత మీసాల నూతన యవ్వనపు ఒక బక్క పల్చటి కుర్రోడు, అందరూ గాలికి చెదరగొట్టు పొట్టు వలె ఉన్న వయసులో పరిశుద్ధాత్మ గాలి చేత ప్రేరేపింపబడి ఇక్కడికి నడిపించబడ్డాడు. నిన్నంతసేపు కూర్చునే పరిస్థితి కాదు, కానీ మామూలుగానే ఎప్పుడు ఫోటోకి ఇష్టపడే మనిషి కాదు. నిన్నంతసేపు ఫోటోల కోసం తను కూర్చున్నారంటే తనకు ఫోటో అంటే ఇష్టం ఉండదు, మీకు ఒక మధుర జ్ఞాపకం ఉండాలని. సుమారు 30 సంవత్సరాలుగా